హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ శర్బాని. నేను మీ కవితా దేవరాజ్. ఈరోజు మన స్పెషల్ బోటి టమాటో కర్రీ. చూడ్డానికి ఎంత టెంప్టింగ్గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంది, చాలా బాగా అయింది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోవద్దు. దీన్ని నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. దానికోసం ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకున్నాను. దీంట్లో ఒక మీడియం సైజ్ వచ్చేసి 3 ఆనియన్స్ అనుకోండి, అంతవరకు వేస్తున్నాను అనమాట. వీటిని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ ఎందుకు పక్కన పెట్టింది అని అనుకుంటున్నారేమో, బోటి నేను 2 భాగాలు చేశాను. ఒకటి వచ్చేసి బోటి టమాటో కర్రీకి, అండ్ రెండోది వచ్చేసి చెప్తాను ఒక నిమిషం. ఆలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి, లేకపోతే ఉల్లిపాయలు మారిపోతాయి. ఓకేనా? చూసారా, బాగా కలిసిపోయాయి కదా, బాగా మగ్గేసాయి. ఇప్పుడు దీంట్లో నేను నీట్గా కడిగి పెట్టుకున్న బోటీని వేస్తున్నాను. ఇది హాఫ్ బోటీ అనమాట. నీట్గా కడిగేసి పెట్టుకున్నాను. దగ్గర ఒక 10 టైమ్స్ అన్నా కడిగా నేను. ఫస్ట్ హాట్ వాటర్లో వేసి అంతా క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తోని ఒక 5-6 టైమ్స్ అలా కడిగేసుకోవాలి. అయితే మనకు బాగా నీట్గా అవుతుంది. దాన్ని నేను దీంట్లో వేసేసి ఉడకబెట్టలేదు, డైరెక్ట్గా వేసేసి కలుపుతున్నాను. అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వీటిని బాగా కలిపేసి దీంట్లో టమాటోస్ వేసుకోవాలి. క్వాంటిటీ నేను టమాటోస్తో కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను, మీరు తక్కువ వేసుకున్నా బాగుంటుంది. నాకు కర్రీ క్వాంటిటీ ఎక్కువ కావాలని చెప్పేసి నేను కొంచెం టమాటోస్ ఎక్కువ వేసాను. టమాటోస్ ఎక్కువ వేసినప్పుడు కారం కూడా ఎక్కువ వేసుకోవాలి, లేదంటే మనకి పులుపు వచ్చేస్తుంది. టమాటో కర్రీలోకి, మన పులుపు కర్రీలోకి, కొంచెం నాన్ వెజ్ కర్రీస్లోకి కూడా కొద్దిగా కారం ఎక్కువ పడుతుంది కదా, అందుకని చెప్తున్నాను. ఇది బాగా కలిపేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు దీనికి కొంచెం మూత పెట్టేసి, అంటే మూత అంటే విజిల్ పెట్టకూడదు, జస్ట్ ఇలా పైనుంచి కవర్ చేసేసి కొద్దిగా మన స్టీమ్ చేసినట్టుగా చేస్తే ఏంటంటే బోటీలోంచి వాటర్ రిలీజ్ అవుతాయి కదా, అది మొత్తం రిలీజ్ కావాలన్నమాట. ఇప్పుడు కొంచెం రిలీజ్ అయ్యాయి. నేను టమాటా కూడా మగ్గడం కోసం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతుందని చెప్పేసి ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ ఇప్పుడు వేస్తున్నాను. కర్రీకి సరిపోతుంది, అండ్ టమాటోస్ కూడా త్వరగా మగ్గుతాయని చెప్పేసి వేసాను. తక్కువ పడితే మనం తర్వాత టేస్ట్ చూసేసి అడ్జస్ట్ చేసుకున్నాం. బట్ ఇప్పుడు మాత్రం ఒక 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా నేను కారం వేసిన తర్వాత మూత పెడతానండి, ఇప్పుడే పెట్టట్లేదు, జస్ట్ కవర్ చేసి పెడతాను. అది మొత్తం వాటర్ అంతా ఇంకా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగానే వచ్చాయి కదా, అది బాగా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మనం దాంట్లో కారం వేద్దాము. ఫ్రెండ్స్, నేను రెండో పార్ట్ చెప్పాను కదా, రెండో పార్ట్ వచ్చేసి బోటి గుడాలు చేశాను. 2 చెంచాలు, 3 చెంచాల వరకు వేసుకున్నాను నేను కారాన్ని. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. నాకైతే ఇది సరిపోయింది, అందుకని నేను ఒక 3 చెంచాలు వేసేసి బాగా కలిపాను. ఇప్పుడు దీంట్లో మనం మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఒకటి వచ్చేసి ధనియాల పొడి, 1 స్పూన్ వేస్తున్నాను ధనియాల పొడి, అండ్ ఎండు కొబ్బరి పొడి, ఇది నా దగ్గర రెడీమేడ్ ఉంది, డ్రై కోకోనట్ పౌడర్, అది వేస్తున్నాను. కొంచెం గరం మసాలా, 1 స్పూన్ గరం మసాలా వేసేసి బాగా కలిపేసుకున్నాను. చూసారా, ఒక 2 మినిట్స్ అలాగే ఉంచాను అనమాట కలుపుకుంటూ పెద్ద మంట మీద. మొత్తం అంతా దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసుకోవాలి, బికాజ్ మనం ఫస్ట్ బోటి ఉడకబెట్టుకోలేదు కదా, అందుకని ఇప్పుడు మనం వేసేసి ఉడకబెట్టేస్తే ఆ మసాలాలన్నీ బోటికి పడతాయి, టమాటో కూడా మంచిగా మగ్గిపోతుంది. అందులో టమాటో ఫ్లేవర్ కూడా మనకి బోటికి వచ్చేస్తుంది, టేస్ట్ సూపర్ అవుతుంది అనమాట. బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు విజిల్ పెట్టేసుకోవాలి. నేను ఒక 5-6 విజిల్ వరకు పెట్టాను. మీ ప్రెషర్ కుక్కర్ డీప్ బట్టి కొన్నిటికి 3 విజిల్లకే ఉడుకుతుంది, కొన్నిటికి ఎక్కువ విజిల్లు పడతాయి కదా, అలాగనమాట. దీనికైతే నాకు త్వరగానే ఉడికిపోతుంది, అందుకే జస్ట్ ఒక 5 విజిల్ అలా పెట్టుకున్నాను. లేదంటే ఒక 7-8 విజిల్లు పెట్టుకుంటే మనకి ముక్క చాలా మంచిగా ఉడుకుతుంది, అన్ని ఫ్లేవర్లు ముక్కకు మంచిగా పడతాయి అన్నమాట.
ఓకేనా. సూపర్ ఉంది. చారుగా తినే వాళ్ళైతే ఈ కన్సిస్టెన్సీలోనే మనం తీసేసుకోవచ్చు. లేదు అంటే ఇంకాసేపు పెట్టేస్తే మనకి కాస్త చిక్కబడుతుంది అనమాట. చూసారా, రసం కావాల్సిన వాళ్ళు ఇలాగే ఉంచేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఇలా తిన్నా. బట్ మనకి ఎక్కువ క్వాంటిటీ కర్రీ తినేస్తాం అనమాట. మన చిక్కగా ఉంటే తక్కువ క్వాంటిటీ కర్రీలోనే మనకి ఎక్కువ రైస్కి వచ్చేస్తుంది. నేను విజిల్ పెట్టట్లేదు, బికాజ్ అది మనకు బయట ఓపెన్ ఉంటేనే తొందరగా చిక్కబడుతుంది. చూసారా, ఈ కన్సిస్టెన్సీ నాకు సరిపోతుంది. ఇంతకంటే మీరు ఇంకా దగ్గర చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. కొద్దిగా టేస్ట్ చేస్తారా? తినండి, ఇదిగో నేను తినేసాను. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. బోటి గుడాలు కూడా నేను పోస్ట్ చేస్తాను, తప్పకుండా దాన్ని కూడా ట్రై చేయండి. చాలా బాగా అయింది అది కూడా ట్రై చేయండి, ఇది కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోదు. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇదిగోండి బోటి గుడాలు, ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.